మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదు. మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను 25,000 మద్దతు ధరను. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైలు క్రేసి ఇవాళ శాసన మండలి ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మిర్చి దండలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలి, అలాగే మిర్చికి క్వింటాల్ కు 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో మిర్చి పంట 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా ప్రస్తుతం 2,40,000 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే పంట సాగు చేస్తున్నారు. ఈ విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్ మార్కెట్ ద్వారా మిర్చికి మద్దతు ధర క్వింటాల్ కు 25,000 రూపాయల ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మిర్చి పంటకు విదేశీ ఎగుమతులకు ప్రభుత్వం చొరవ చూపాలి, అందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార భద్రత జాబితాలో చేర్చాలనేటువంటి డిమాండ్ చేశారు. అయితే సభ ప్రారంభానికంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మిర్చి దండలు వేసుకొని ప్లకార్డులో ప్రదర్శిస్తూ శాసన మండలికి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అటు మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి క్వింటల్ కు 25,000 రూపాయల మద్దతు ధర పెట్టాలనేటువంటి డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం చొరవ చూపకపోవడంతోనే భారీ ఈ యొక్క సాగు విస్తీర్ణ తగ్గిపోయింది అనేటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిర్చి దండలు వేసుకొని మిర్చి రైతులకు మద్దతుగా చేసినటువంటి ఈ నిరసన వినూత్న రీతిలో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే